హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. చూసారు కదా మన నెల్లూరు అండి. వెల్కమ్ టు నెల్లూరు. భలే ఉంది కదా చూడడానికి అందంగా. ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుందండి మాకు, మా ఊరు కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఒక విచిత్రమైన ప్లేస్, భయంకరమైన ప్లేస్ కి అయితే ఒక దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అదేంటో మీరు చూసేసేయండి. నెల్లూరులో భయంకరమైన ప్లేస్ ఇది. నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు. చూడండి, ఓకేనా? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మా అక్క చూసారా, ఇక్కడ ఆగమంటే వెళ్ళిపోతుంది. ఇది ఏమనుకున్నారు మీరు? శ్మశానం అండి ఇది. చూసా నేను, శ్మశానం ఇది. ఇదిగోండి మొత్తం శ్మశానం. మీకు ఇప్పుడు నెల్లూరు బోర్డు చూపించాను కదా, అదిగోండి వెల్కమ్ టు నెల్లూరు. ఆ పక్క నేను అన్ని నుంచి రాగానే శ్మశానం ఉంటది. ఓకే, వెళ్తావు లోపలికి? అంతా శ్మశానమే. ఈ చెట్ల వల్ల కనిపించట్లేదు, అంతా సమాధులే ఉన్నాయి. ఇగోండి ఇది సమాధి, సమాధి మొత్తం సమాధులే. ఇదిగోండి అదంతా శ్మశానమే మొత్తం. ఇదిగోండి చూసారు కదా, మొత్తం శ్మశానమే. ఇప్పుడు మీకు చూపించాను కదా అది బ్యాక్ సైడ్. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం మనం. అసలు ఏంటి వీడియో అనేది మీకు చూపిస్తాను, ఆగండి. క్లైమేట్ చూసారు ఎలా ఉందో, భలే ఉంది కదా క్లైమేట్. చూడక్క, ఇక్కడ ఫోన్ లో చూడ ఎలా కనిపిస్తుంది. సూపర్ గా ఇప్పుడు మీకు భయంకరమైన ప్లేస్ అన్నాను కదా, భయంకరమైన ప్లేస్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఈ ఏరియా పేరు చంద్రబాబు నగరు. ఓకేనా? ఈ ఏరియాలో ఏంటంటే మీరు నెల్లూరు అని కొట్టండి యూట్యూబ్ లో. ఇక్కడ పట్ట పగలే పైన దయ్యాలు తిరిగాయని చెప్పి వీడియో క్లారిటీగా, వీడియో కూడా అంటే పైన కనిపించేవి కూడా తీసున్నారు. అంటే ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ది. ఇక్కడ నాకు తెలిసి, నీకు తెలిసి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇక్కడ ఇల్లులో? నాకు తెలిసినప్పటి నుంచి. ఈ మధ్య కదా ఇల్లు వచ్చింది. అసలు చూసారు కదా, ఇల్లు చూసారు కదా మొత్తం ఎంత దూరం ఉందో. కానీ అక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడంతా ఎవరు రారండి. ఎందుకంటే ఇక్కడ ఒకరు నమ్ముతుంటారు ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని. యూట్యూబ్ లో కూడా అలానే పెట్టారు, అంటే న్యూస్ ఛానల్ వాళ్ళే పెట్టున్నారు ఇక్కడ బాగా దయ్యాలు తిరుగుతున్నాయి, పట్ట పగలు ఏదో పైన తిరుగుతున్నాయి అని చెప్పి పెట్టారు. చూడండి అక్కడ హౌస్ ఉంది, చూపిస్తాను చూడండి. చూసారా అది ఎలా ఉందో? చూడండి ఎంతంత దూరంలో ఉంటాయి. చూడండి ఒక్కొక్క ఇల్లు చూసారా. నాకు తెలిసి ఇక్కడ కొందరైతే వదిలేసి రెంట్ కూడా ఇక్కడ నాకు తెలిసి ఎక్కువ శాతం ఉండరు. చూడండి కొందరు ఉంటారు ఫ్యామిలీస్, లోన్ హౌసెస్, రెంట్కి అయితే అసలు రారండి. ఇక్కడ ఈ హౌస్ అయితే అసలు వదిలేసి ఉన్నారు. లోపల చెట్లు కూడా మొలుచున్నాయి. ఆ మిద్దె మీద చూసారా చెట్లు ఎలా ఉన్నాయో, వదిలేసి ఉన్నారు. అది ఇక్కడ మంచి డేంజరస్ ప్లేస్ ఎక్కడంటే చూపిస్తాను చూడండి. ఇదిగోండి మర్రి చెట్టు అండి. ఈ ప్లేస్ కొంచెం ఇబ్బందిగా ఉంటది. చూడండి మర్రి చెట్టు మొత్తం చంద్రబాబు నగర్ అంటారు. ఇప్పుడు లోపల కొందరు ఉంటారు ఫ్యామిలీస్, బాగానే ఉంటారు. ఇదంతా మర్రి చెట్టు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. చూడండి ఇదంతా ప్లేస్ ఖాళీయే. ఆ ఇల్లు చూసారా, లోపలికి ఎంట్రీ కూడా లేకుండా డైరెక్ట్ గోడ కట్టేశారు. గోడ కనిపిస్తుంది కదా మిడిల్ లో, తలుపు లేదు, డైరెక్ట్ గోడ వదిలేశారు ఆ హౌస్ ని. ఇక్కడ అంతా ప్లేస్ చూసారు కదా ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఆ హౌస్ ని కూడా వదిలేశారు. నాకు తెలిసి వదిలేశారని నేను అనుకుంటున్నాను. ఎవ్వరు ఉండరు. చూసారు కదా అట్లా తలుపులు లేవంటే వదిలేసినట్టే కదా. తలుపులే మూసేస్తున్నారు, హౌసే లేదు. చెట్లు చూసారు కదా, ఇల్లు మీద చెట్లు మొలిచేస్తున్నాయి. ఇదండి ఇక్కడ. మీరు కావాలంటే నెల్లూరు అని కొట్టండి యూట్యూబ్ లో, మీకు వీడియోస్ వస్తాయి. పట్టపగలు ఏవో తిరిగాయి, పైన ఏదో తిరుగుతున్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజం మనకు తెలీదు. అది ఎప్పుడో 10 years బ్యాక్ పెట్టారు కదా, దానికోసం మేము ఒకసారి మీకు చూపిద్దాము. ఇక్కడ నుంచి బాగుంటదండి, ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి ఫ్యామిలీస్ ఉంటారు. ఓకేనా? అక్కడంతా బాగానే ఉంటారు. ఈ స్టార్టింగే నైట్ టైం ఎక్కువ లేట్ అయితే ఇక్కడికి నాకు తెలిసి ఎక్కువ వెహికల్స్ రావు. ఈ టైం నాకు తెలిసి 9 తర్వాత కొంచెం తక్కువ వస్తారు.
కదక్క. అవును. చూడండి ఇక్కడ జరిగేది మాకు చెప్తున్నాము, అంటే మాకు తెలిసింది చెప్తున్నాము. ఇది మాత్రం కొంచెం డేంజరస్ ప్లేస్ ఇక్కడ మర్రి చెట్టు. ఆ హౌస్ అదంతా స్క్రాప్ ఉంటాయి కదా చెత్తోళ్ళకి, అట్లా వాళ్ళు తీసుకున్నట్టున్నారు. ఇక్కడ ఫైర్ కూడా ఒకసారి ఏదో పేలింది, మంటలు వచ్చేసాయి. ఆ చెట్టు చూడడానికి భయంకరంగా ఉంటది. ఇదిగోండి ఇల్లు చూసారా, లోపల అన్ని వదిలేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. ఏవో కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ స్ప్రెడ్ చేసే న్యూస్ ఏంటంటే ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి అంటా ఉంటారు. ఎంత మాత్రం నిజం అయితే మనకు తెలీదు అనే దాని గురించి చెప్తున్నాము. ఎవరు అడిగినా చంద్రబాబు నగర్ లో దయ్యాలు తిరుగుతున్నాయి, అందుకే ఇంత నిర్మానుష్యం ఉంటది, ఎవరు రారు ఇక్కడికి, హౌస్ కట్టుకోరు అని అంటారు. ఇక్కడ దొంగలు ఎక్కువ అండి. ఇక్కడ దూరంగా ఉన్నాయి కదా, నాకు తెలిసి ఒక 10 ఇల్లులు ఉంటాయి నాకు తెలిసి. ఈ ఇంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఈ ఇంట్లో ఎవరైనా ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఒక విషయం జరిగిందంటే నాకు ఒక అతను చెప్పారు. ఇప్పుడు ఆ ఇంట్లో అనుకోండి, సపోజ్ ఏదైనా ఒక హౌస్ అనుకోండి, ఆ పక్క హౌస్ వాళ్ళకి ఏం జరగద్ది, ఆ పక్క హౌస్ వాళ్ళు ఒక లారీ తీసుకొని వస్తారు, వచ్చి అర్థమవుతుందక్క, వచ్చి నీట్ గా సామాన్లన్నీ ఎక్కించుకుంటారు. ఇంటి పక్కన వాళ్ళు అడిగితే ఏం చెప్తారు, ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్తారంట అక్క, ఇల్లు ఖాళీ చేస్తున్నా అని చెప్తారంట. అయిపోద్ది, మొత్తం సామాన్లు ఉదయం వస్తారు, సాయంత్రం దాకా ఎక్కించుకుంటారు, ఒకేసారి లారీలో వేసుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు తర్వాత వేరే వాళ్ళు వస్తారు, ఆ రోజు కానీ అవతల రోజు కానీ వేరే వాళ్ళు వస్తారు. వేరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళేంటి, ఏందబ్బా తలుపులు తీసుకున్నాయని పక్కన వాళ్ళు అడుగుతారంట. పక్కన వాళ్ళు అడిగారంట, అదేంది మీరు ఖాళీ చేసేస్తారు కదా ఇల్లు అని పక్కన వాళ్ళు చెప్తారంట. ఖాళీ చేయలేదమ్మా మేము అసలు అంటే, కట్ చేస్తే వాళ్ళు దొంగలు ఎట్లా ఉన్నారు చూసారా దొంగలు, ఎంత ప్రోలు అయిపోయి ఉన్నారు. అదేందమ్మా మీరు ఖాళీ చేస్తున్నారని చెప్పారు కదా, అసలు ఏందమ్మా అంటారంట. లేదమ్మా మేము అసలు ఖాళీ చేయలేదు. అప్పుడు అర్థమవుతారు వాళ్ళకి, ఓకే మా ఇంట్లో దొంగలు పడ్డారని. అంత తెలివిగా ప్రవర్తిస్తారు ఈ ఏరియాలో దొంగలు, అర్థమైందా. ఈ ఏరియాలో ఇట్లా చెప్తా ఉంటారా, ఎంతవరకు నిజం మాకు తెలియదు, ఊరికే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో. ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు ప్రజెంట్ ఎలా ఉంది, 2024 ఎలా ఉంది చూడండి ఒకసారి. ఓకేనా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఇక్కడ అనుకునే దాన్ని బట్టి మేము చూపిస్తున్నాం అంతవరకేను. నాకు తెలిసి నేనైతే ఇలాంటి నమ్మను, ఇట్లా ఏం లేదు. ఎక్క నువ్వు నమ్ముతావా? మాకు నమ్మకాలే లేవు. మాకు కానీ స్థలం ఇస్తే బంగారం ఇల్లు కట్టుకొని ఉంటావు. ఓకేనా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. బాయ్.